నెల 8వ తేదీ 2025 మరోసారి వాటికన్ మీదుగా తెల్ల పొగ పైకి ఎగసింది. కొత్త పోప్ ఎన్నికయ్యారు. అమెరికా దేశానికి చెందిన తొలి పోప్గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ ఎన్నుకోబడ్డారు. ఆయన ఎన్నుకున్న పేరు 14వ సింహరాయల గారు, లియో ద 14th. ఈయన వినయవంతుడు, దయామయుడు, ప్రపంచాన్ని ఆలింగనం చేసుకునే దివ్య దృష్టి కలిగిన ఆధ్యాత్మిక నాయకుడు. సెప్టెంబరు 14, 1955 తేదీన షికాగో, ఇల్లినాయిస్లో జన్మించిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికతకు ఆకర్షితుడు అయ్యారు. ఆయన కుటుంబం సంపూర్ణ కథోలిక సంప్రదాయకమైన కుటుంబంగా ఉండేది. పల్లెలో గడ్డెమీద ప్రార్థించేటప్పుడు మొదలైన ఆయన ప్రయాణం చర్చి సేవలో పునాది వేయబడింది. 1982వ సంవత్సరంలో ఆయన ఆగస్టినియన్ మఠంలో గురువుగా అభిషేకించబడ్డారు. అమెరికాలోనే కాకుండా ఆయన ఆశయాలకు సరిహద్దులు లేకుండా దైవ సేవను, మానవ సేవను అందించారు. ఆయన పెరూ దేశానికి మిషనరీగా ప్రయాణించారు. అక్కడ ఆయన హృదయపూర్వకంగా మంచి కాపరివలె నిర్దేశిత నాయకత్వంతో తనదైన శాశ్వత ముద్ర వేశారు. ట్రుజిల్లో, పెరూలో ఆయన మిషనరీగా ప్రవేశించి అక్కడి పేదలతో, స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. చిక్లయో పట్టణ బిషప్గా సేవలందించిన ఆయన విద్య, సామాజిక న్యాయం, ఆదివాసీ హక్కుల పరిరక్షణ పోరాటంలో ముందుండేవారు. స్పానిష్లో మంచి ప్రవీణతతో ఆయన అక్కడి ప్రజల మన్నన పొందుకున్నారు. 2023 సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ ఆయనను బిషప్ల శాఖ ప్రధానిగా నియమించారు. ప్రపంచవ్యాప్తంగా బిషప్ల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తూ కాథోలిక శ్రీ సభలో నాయకత్వాన్ని నిర్మించే బాధ్యతను వహించారు. మే నెల 8, 2025న కార్డినల్స్ ఆయనను 267వ పోప్గా ఎన్నుకున్నారు. ఆయన 14వ సింహరాయల పోపు అనే పేరును ఎన్నుకున్నారు. ఇది 13వ సింహరాయల పోపు గారి వారసత్వానికి నివాళిగా నిలిచింది. ఆయన సామాజిక న్యాయం, కార్మికుల హక్కుల పట్ల ఉన్న నిబద్ధతకు గుర్తుగా నిలిచింది. ఆయన పోప్గా ఎన్నుకొనిన తరువాత మొదటి సందేశంగా శాంతి, ఐక్యత, సినోడల్ మార్గంపై కేంద్రీకరించబడ్డాయి. అమెరికాలో జన్మించి లాటిన్ అమెరికాలో జీవించిన ఆయన 2 సంస్కృతుల గొప్పతనాన్ని సమన్వయం చేస్తూ కాథోలిక శ్రీ సభను మరింతగా అనుసంధానించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాము. ఈ అనిశ్చితి కాలంలో 14వ సింహరాయల పాపుగారు ఒక ఆశాకిరణంగా అవతరించారు. ఆయన జీవిత పయనం ఇంకా కొనసాగుతోంది, కానీ ప్రపంచం అంతయు ఆయనను గమనిస్తూ ప్రార్థిస్తోంది, ప్రేమతో ఆయన వైపు ఎదురుచూస్తోంది.